అల్లు అర్జున్ గారు ఇప్పుడు 'పుష్ప 2' మూవీతో బాక్స్ ఆఫీస్ దగ్గర సునామీ క్రియేట్ చేస్తున్నారనమాట. ఇప్పటికే ఈ సినిమాకి 1000 కోట్ల పైన కలెక్షన్స్ అయితే క్రియేట్ అయింది. సో ఇప్పుడేంటంటే 'పుష్ప 2' మూవీ అయిపోయింది కదా! సో నెక్స్ట్ అల్లు అర్జున్ గారి ప్రాజెక్ట్ ఏంటి? సో ఆయన ఏ లెవెల్‌లో, ఏ గ్రాండియర్ లెవెల్‌లో మూవీని తీయబోతున్నారనే దాని గురించి డిస్కషన్ నడుస్తుంది. అయితే ప్రీవియస్ 2 మంత్స్ బ్యాకే ప్రొడ్యూసర్ నాగవంశీ గారు ఒక స్టేట్మెంట్ అయితే ఇచ్చారనమాట. ఏంటంటే నెక్స్ట్ అల్లు అర్జున్ గారు, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో ఒక పాన్ వరల్డ్ మూవీ అయితే రాబోతుంది. సో ఈ మూవీ బడ్జెటే 1000 కోట్ల వరకు ఉండొచ్చు. అంత గ్రాండియర్‌గా తీయబోతున్నాం ఈ మూవీని అని ఆయన చెప్పారనమాట. సో ఏంటంటే ఆయన ఎంత కాన్ఫిడెంట్‌గా చెప్పారంటే ఇదొక కొత్త ప్రపంచం. ఈ ప్రపంచాన్ని మీరు ఇంతవరకు చూసుండరు. ఒక డిఫరెంట్ స్టైల్ ఆఫ్ మేకింగ్‌లో ఈ సినిమా రాబోతుంది. రాజమౌళి గారు కూడా ఇలాంటి జోనర్‌ని అయితే ఇప్పటివరకు టచ్ చేయలేదు. అంత డిఫరెంట్ జోనర్‌లో ఈ మూవీని తీయబోతున్నారని చెప్పి ఆయన చాలా కాన్ఫిడెంట్‌గా చెప్పారనమాట. సో ఇప్పటి వరకు చూసుకున్నామంటే మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో పెద్ద డైరెక్టర్లు అందరూ పాన్ ఇండియా సినిమాస్ అయితే తీశారు. కానీ త్రివిక్రమ్ గారు మాత్రం ఒక పాన్ ఇండియా సినిమా అయితే ఇంకా తీయలేదనమాట. సో ఆయన రీసెంట్‌గా సంక్రాంతికి 'గుంటూరు కారం' సినిమాతో వచ్చారు. బట్ 'గుంటూరు కారం' కొంచెం కమర్షియల్‌గా డిసప్పాయింట్ చేసింది ఫ్యాన్స్‌ని. సో ఇప్పుడు ఆయన ఖచ్చితంగా ఒక కమ్‌బ్యాక్ అయితే ఇవ్వాలి. సో ఆ కమ్‌బ్యాక్ కూడా ఏంటంటే పాన్ ఇండియా లెవెల్‌లో సో గట్టిగా వినిపించాలనమాట. సో ఇప్పుడు అదే విధంగా ఆయన స్క్రిప్ట్ పనిలో ఉన్నారని తెలుస్తుంది. సో ఖచ్చితంగా ఈసారికి అల్లు అర్జున్ గారితో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ 1000 కోట్ల పైనే కలెక్షన్స్ రాబట్టే సినిమాతోనే ఆయన కంబ్యాక్ ఇవ్వబోతున్నారని తెలుస్తుందనమాట. సో ఈ కథ పైన చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నారంట. సో ఈ మూవీ షూటింగ్ వచ్చి మార్చ్‌లో స్టార్ట్ చేయొచ్చని తెలుస్తుంది. అలానే జనవరి సంక్రాంతికి ఆ టైంలో ఒక ప్రోమోనైతే రిలీజ్ చేస్తారు. మేబీ ఏమన్నా వీళ్ళిద్దరి కొలాబరేషన్ గురించి ఒక ప్రోమో రిలీజ్ చేయొచ్చు. లేదంటే ఏదన్నా ప్రాజెక్ట్ గురించి ఒక ప్రోమో రిలీజ్ చేయొచ్చు. సో ఏదో ఒక ప్రోమో అయితే రిలీజ్ చేయబోతున్నారని కూడా న్యూస్ వస్తుంది. సో రెగ్యులర్ షూటింగ్ అయితే మార్చి నుంచి ఉండబోతుందంట. సో ఎందుకంటే ఇప్పుడు అల్లు అర్జున్ గారు కూడా పాన్ ఇండియా సినిమాలో ఇప్పుడు 'పుష్ప 2' సినిమాతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ కొట్టారు కాబట్టి ఖచ్చితంగా నెక్స్ట్ తీయబోయే సినిమా కూడా అంతకన్నా పెద్ద హిట్ అవ్వాలన్నమాట. సో ఆయన పైన ఇప్పుడు ఎక్స్‌పెక్టేషన్స్ అలాగే హైప్ కూడా భారీగా ఉంది కాబట్టి సో ఎక్కడ కూడా ఆయన మళ్ళీ డ్రాప్ అవ్వకూడదు. సో డ్రాప్ అవ్వకుండా నెక్స్ట్ తీసే సినిమా ఏంటంటే నెక్స్ట్ లెవెల్ ఉండాలన్నమాట. సో అదే విధంగా ఆయన ప్లాన్ చేసుకున్నారు. మరి చూద్దాం మరి ఈ ప్రాజెక్ట్ ఎలా ఉండబోతుంది. సో ఈ ప్రాజెక్ట్ ఎంత బడ్జెట్‌తో తీయబోతున్నారు అనేది సో వెయిట్ చేసి చూడాలి. సో ఈ ప్రాజెక్ట్ గురించి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.